యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 25వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం. ఈనాటి సువిశేష పఠనములో లూకా శుభవార్త 16వ అధ్యాయము 1 నుండి 13 వచనాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో ఒక చక్కనైనటువంటి ఉపమానం. అలా బైబిల్ చూడకుండా ఉపమానం పేరు చెప్పండి చూద్దాం. చూసారా? ఇప్పుడు చూసి చెప్పండి, కనీసం చూడడానికి బైబిల్ ఉంటేగా. ఉపమానం యొక్క హెడ్డింగ్ ఏంటి? ముందు చూపు గల గృహ నిర్వాహకుడు. ముందు చూపు గల గృహ నిర్వాహకుడు. సో ఆ యొక్క ఉపమానాన్ని మన సొంత మాటల్లో టూకీగా చెబుతాను. తర్వాత ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారో ధ్యానం చేద్దాం. ఒక ధనవంతుడు ఉన్నాడంట దేవుని యందు ప్రియులారా. అతనికి ఒక గృహ నిర్వాహకుడు, ట్రెషరర్, సెక్రటరీ ఉన్నాడు. సో యజమానుని యొక్క, ధనవంతుడి యొక్క సంపదను వృధా చేస్తున్నాడు, లేదా అక్రమ సంపాదన కూడా చేస్తూ ఉన్నాడు. యజమానుడు తెలుసుకొని లెక్క అడుగుతూ ఉన్నాడు. లెక్క అడిగితే దొరికిపోతాను, మరి ఇప్పుడు ఏం చేయాలి అనుకొని ఎవరెవరికైతే ఇతను అప్పు ఇచ్చాడో, లేదా ఎవరెవరైతే యజమానికి అప్పుగా ఉన్నారో ఒక్కొక్కరిని పిలిపించి కన్సెషన్స్ ఇస్తున్నాడు అన్నమాట. 100 మనుగుల నూనె అంటే 50 రాసేసుకో, ఇది అంటారు కదా. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసాడట. ఇప్పుడు మేము బ్రదర్స్గా ఉన్నప్పుడు, సెమినరీలో ఉన్నప్పుడు ఒక బ్రదర్ గారు ఉండేవారు, మా ఫ్రెండ్. ఇప్పుడు అమెరికాలో ఎక్కడో ఉన్నాడు. ఆయన దగ్గర ₹1 కూడా ఉండేది కాదు. పక్కన ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అంతోని ఫాదర్. ఓకే, నెమ్మదిగా మౌనంగా ఉండేవాడు. కొంచెం డబ్బులు ఉండేవి ఆయన దగ్గర. సో ఇతనిద్దరు బయటికి వెళ్తుంటే అడుక్కున్న వాళ్ళు వస్తే, ఏమ్మా నీకు ఎంత కావాలి? 50? ఓకే, అరే బాబు 50 ఇచ్చేయి అనేవాడు. అది ఇంటురా నన్ను అడుగుతున్నావు అనేవాడు అన్నమాట. ఇవ్వరా పర్వాలేదు ఇవి అంటే ఇతను సొమ్ము ఇతను దానం చేస్తుంటాడు అన్నమాట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, సో ఈ ధనవంతుడికి ఇవ్వవలసితే ఇతను వచ్చి అంటున్నాడు, 100 అయితే 50 రాసుకో, నువ్వు 100 అయితే 80 రాసుకో, నేను మీకు మంచి చేస్తున్నాను గుర్తుంచుకోండి. అంటే ఎలాగా నన్ను తీసేస్తారు, నన్ను తీసేసినప్పుడు మీరు నన్ను మంచివాడిగా అంగీకరించి నాకు చిన్న చోటు ఇవ్వండి అన్నట్లుగా భవిష్యత్తు గురించి సిద్ధపడగా ఆ యజమానుడంట మెచ్చుకున్నాడంట. ఎందుకంటే దొంగ పని చేసినందుకు కాదు, యుక్తిగా ముందు చూపు కలిగి భవిష్యత్తు ప్రమాదాలను గుర్తెరిగి ప్రవర్తించాడు. యేసుప్రభు అంటున్నారు, ఇది ఇహలోక సంబంధమైన ప్రజలు ఇలాగుంటే, వెలుగు సంబంధమైన ప్రజలు, పరలోక సంబంధమైన ప్రజలు, విశ్వాసమైన నీవు నేను ఇలాగుంటే ఎంత బాగున్ను, మనకి కూడా ఇటువంటి ముందు చూపు ఉంటే ఎంత బాగున్ను అని ప్రభు ఆశపడుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సరే, ఈ ఉపమానము నుండి మనము నేర్చుకోదగ్గ 3 జీవిత పాఠాలు ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం, 3 వాక్యాల ఆధారంగా. ఈనాడు సువిశేషంలోనే 3 భాగాలను మనం నేర్చుకుంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మేము చదువుకున్న రోజుల్లో తరచుగా ఫాదర్స్ ఒక మాట అంటూ ఉండేవారు. ఏంటంటే, స్క్రిప్చర్స్ ఎక్స్ప్లెయిన్ స్క్రిప్చర్స్. ఓకే, స్క్రిప్చర్స్ ఎక్స్ప్లెయిన్ స్క్రిప్చర్స్. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే బైబిల్ సరిపోతుంది. ఇక్కడున్న వాక్యం అర్థం అవ్వాలంటే ఈ వాక్యం, ఇక్కడున్న వాక్యం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. ఎక్కడున్న వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకో దగ్గర ఉన్న వాక్యం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. సో స్క్రిప్చర్స్ ఎక్స్ప్లెయిన్ స్క్రిప్చర్స్ అన్నటువంటి విధానంలో ఈనాటి వాక్యాలను మనం నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, ముందుగా మొదటి ధ్యానాంశం, 3 రకాల జీవితాలు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి రకపు జీవితం దేవుని యందు ప్రియులారా, జవాబుదారీ జీవితం. చెప్పండి అందరూ. ఏ లైఫ్ దట్ ఈస్ ఆన్సరబుల్. జవాబుదారీ జీవితం అంటే మనందరము జవాబు చెప్పాలి, మనందరం
లెక్క అప్పజెప్పాలి. మనందరం ఒక రోజున దేవునికి లెక్క అప్పజెప్పాలి. జవాబుదారీ జీవితం. ఏ లైఫ్ దట్ ఈస్ అకౌంటబుల్, ఏ లైఫ్ దట్ ఈస్ ఆన్సరబుల్. లూకా శుభవార్త 16వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు మనం చదువుతాం. దేవుని యందు ఎవరైనా చదువుతారా గట్టిగా? యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పాను, ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఉండెను. అతడు యజమాని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. ఓకే, చదమ్మా. యజమానుడు అతనిని పిలిచి నిన్ను గూర్చి నేను విన్నవించినది ఏమిటి? అయ్యా, నిన్ను గురించి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. అది దట్ ఈస్ యూ కెన్ అండర్లైన్. ఓకే, హైలైట్. లెక్కలు అప్పగింపుము. దేవుని యందు చెప్పండి అందరూ, లెక్కలు అప్పగింపుము. మరొకసారి, లెక్కలు అప్పగింపుము. లెక్కలు అప్పగింపుము. లెక్కలు అప్పగింపుము. నా ప్రశ్నలకు జవాబు చెప్పుము. నీ జీవితానికి జవాబు చెప్పుము. నీ జీవితానికి లెక్క అప్పచెప్పుము. దేవుని యందు ప్రియులారా, అక్కడ ఒక యజమానుడు వేరు, గృహ నిర్వాహకుడు వేరు. కానీ గృహ నిర్వాహకుడితో సమస్య ఏంటంటే తన పైన ఒకడు యజమానుడు ఉన్నాడని మర్చిపోతున్నాడు. వీడేమనుకుంటున్నాడు? ఐ ఆమ్ ద బాస్, నేనే యజమానిని అన్నటువంటి మాయలో, భ్రమలో ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, తానే ఒక యజమానిని అనుకున్నాడు. తన పైన ఒక యజమాని ఉన్నాడని మర్చిపోయాడు. ఇదంతా నాదే అనుకున్నాడు. నా ఇష్టం అంటూ యజమాని సంపదను వృధా చేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, సేమ్ టు సేమ్ మన జీవితాలలో కూడా, మనందరి జీవితాలలో కూడా ఆఫెన్ వి ఫర్గెట్ దట్ వీఆర్ ఓన్లీ స్టీవర్డ్స్. స్టీవర్డ్ అనగా గృహ నిర్వాహకుడు, స్టీవర్డ్ అనగా సేవకుడు మాత్రమే. దేవుని యందు ప్రియులారా, మనం అనుకుందాం ఐ ఆమ్ ద బాస్ ఆఫ్ మై లైఫ్. తరచుగా ఐ ఆమ్ ద బాస్ ఆఫ్ మై లైఫ్, ఐ నీడ్ నాట్ గివ్ ఆన్సర్ టు ఎనీబడి అన్న ఆలోచనలో మనం ఉంటాం. ఈ గృహ నిర్వాహకుడి సమస్య కూడా అదే. అంతా నాదే, అంతా నా ఇష్టం, నేనెవడికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నావేమో సహోదరుడా, సహోదరి. ఈ యొక్క గృహ నిర్వాహకుడి జీవితమే మన జీవితం అవబోతుంది. ఈ గృహ నిర్వాహకుడిని ఆ ధనవంతుడు వచ్చి ఎలాగైతే లెక్క అడిగాడో, నిన్ను నన్ను ఈ యజమాని తీర్పు దినమున లెక్క అడుగుతాడు. అంతా నాదే, అంతా నాది, అంతా నా ఇష్టం అని జీవిస్తూ భ్రమలో జీవించకు. నీవు నేను గుర్తించాలి, నీవు నేను తెలుసుకోవాలి. మనము యజమానులం కాదు, సేవకులం. సొంతదారులం కాదు, గుత్తదారులం. నా ఇష్టమని చెప్పలేం, యజమాని ఇష్టము అని చెప్పగలగాలి. నీ జీవితానికి దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలి. నీ శరీరానికి లెక్క అప్పచెప్పాలి. ఈ మధ్యన ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టాటూస్ వేయించుకుంటారు కదా. టాటూస్ అంటారా? టాటూస్. నేను అనుకున్నాను ఓన్లీ రోడ్డు పక్కన షాపులు ఉంటాయి అనుకున్నాను. దానికి పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, టాటూ షాపులు, పెద్ద పెద్ద షాపులు, ఏసీ హాల్లో, లైక్ సలూన్స్ లాగా. నీ శరీరానికి కూడా నువ్వు లెక్క అప్పచెప్పాలి. యూ కెనాట్ మిస్యూజ్ యువర్ బాడీ. నీ ఆరోగ్యానికి లెక్క అప్పచెప్పి, ఇంత ఆరోగ్యం ఇచ్చానయ్యా నీకు, ఏం చేశావు? ఆ ఆరోగ్యంతో నువ్వేం చేశావు? ఇన్ని సంవత్సరాల ఆయుష్నిచ్చాను కదా, ఏం చేశావు? నీ ఆరోగ్యంతో నువ్వేం చేశావు? నీకింత ఉద్యోగం ఇచ్చాను, నీకింత వ్యాపారం ఇచ్చాను, నీకిన్ని ఆస్తిపాస్తులు ఇచ్చాను, వాటితో నువ్వేం చేశావు?
చాలామంది డిఎస్సి ఎగ్జామ్స్ అవి వస్తున్నాయి కదా, ఎగ్జామ్స్ రాస్తున్నారు, క్వాలిఫై అవుతున్నారు. చాలా సంతోషం. దేవుడు మేమందరిని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కానీ మా జీవిత అనుభవాలు చూస్తున్నాం. ఉద్యోగం లేనప్పుడు ఎంత భక్తిగా ఉంటారో, ఉద్యోగం వచ్చిన తర్వాత అదే వ్యక్తులు ఈ కళ్ళు నెత్తికెక్కేస్తాయి. ఓకే, త్రాగుబోతులు అయిపోతారు, దేవుణ్ణి లెక్క చేయని వారిగా మిగిలిపోతారు. ఇక భక్తితో ప్రార్థనలతో దేవునితో మాకు సంబంధం లేదు, అన్నీ మాకున్నా ఇంకేటి అన్న ఆలోచనలో ఉంటుంటారు. చాలామంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్త. గాడ్ విల్ ఆస్క్ అకౌంట్ ఫర్ యువర్ లైఫ్. నీకు ఇచ్చిన కుటుంబాన్ని ఎలా ప్రేమించావు? నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాను, ఒక భార్యని ఇచ్చాను, ఒక భర్తనిచ్చాను, తల్లిదండ్రులను ఇచ్చాను, బిడ్డలను ఇచ్చాను. వారిని సరైన రీతిలో ప్రేమించావా? లెక్క అప్పచెప్తారట. నీకు ఒక విశ్వాస వరాన్ని దేవుడిచ్చాడు కదా, విశ్వాసం అనే వరం, జ్ఞానస్నానం అనే భాగ్యం. హౌ ఆర్ యు డెవలపింగ్ ఇట్? దాన్ని ఎలా నువ్వు వినియోగించుకుంటున్నావు? దేవునికి లెక్క అప్పచెప్పాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చెప్పాను కదా, స్క్రిప్చర్స్ ఎక్స్ప్లెయిన్ స్క్రిప్చర్స్ అని. ఈ యొక్క సంఘటన బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. దేవుడు లెక్క అడగడం. తీయాల్సిన అవసరం ర్యాండమ్గా చెప్తాను. లూకా శుభవార్త 19వ అధ్యాయం 11 నుంచి 27 వచనాల్లో ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఏంటి ఆ ఉపమానం? సేవకుని యొక్క కర్తవ్యం ప్రతిఫలం. ఒక రాజు ఉంటాడు, 3 వ్యక్తులు ఉంటారు, 3 సేవకులు. ఒకడికి 5 వరహాలు, ఒకడికి 2 వరహాలు, ఒకడికి 1 వరహా ఇస్తాడు. 5 వరహాలు కలిగిన వాడు మరొక 5 సంపాదిస్తాడు. ఓకే, 2 వరహాలు పొందినవాడు మరొక 2 సంపాదిస్తాడు. 1 వరహం కలిగిన వెళ్ళి గొయ్యి తీసి కప్పెడతాడు. ప్రభు రాజు లెక్క అడుగుతాడు. నీ 5 వరహాలు ఏం చేసావు? నీ 2 వరహాలు ఏం చేసావు? నీ 1 వరహంతో ఏం చేసావు? దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని యందు ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయం 9 మరియు 11 వచనాలలో ప్రభు అంటున్నాడు, ఆదాము నీవెక్కడ? వేర్ ఆర్ యు యాడమ్? నేను తినవద్దు అన్న చెట్టు పండు తిన్నావా ఏమి? లెక్క అడుగుతున్నాడు. ఆదాము క్రియలకు, ఆదాము పాపమునకు దేవుడు లెక్క అడుగుతూ ఉన్నాడు. తర్వాత అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయంలో, కయీను నీ తమ్ముడు ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? నీ తమ్ముడి కొరకు నువ్వే లెక్క చెప్పాలి. నీ క్రియలకు నువ్వే లెక్క అప్పచెప్పాలి. నీ దీవెనలకు నువ్వు లెక్క అప్పచెప్పాలి. రాజుల మొదటి గ్రంథంలో చూస్తున్నాం. ఓ ప్రవక్త, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏలియాతో అంటున్నారు, ఓ ప్రవక్త నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ సమయానికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. యూ కెనాట్ వేస్ట్ యువర్ టైం, యూ కెనాట్ స్పాయిల్ యువర్ హెల్త్, యూ కెనాట్ మాలెస్ట్ యువర్ బాడీ, యూ కెనాట్ టేక్ ఆల్కహాల్. ఆల్కహాల్ అది లేకపోతే లేదు. నీ శరీరమును లెక్క అప్పచెప్పాలి. సో జవాబు చెప్పాలి, లెక్క అప్పచెప్పాలి అన్న సత్యం ఈనాటి సువిశేష పఠనం మనకు నేర్పుతున్న మొట్టమొదటి పాఠం. దేవుని యందు ప్రియుల, జవాబుదారీ జీవితం, బాధ్యత కలిగిన జీవితం, దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన జీవితం. వన్ డే we will all be gathered before the eternal judge Jesus Christ. There we will be asked of account of our lives. మన అందరి జీవితాలకు మనం లెక్క అప్పచెప్పాలి. తీర్పు దినమున ఈ గొప్ప సత్యమును నిర్లక్ష్యం చేయకండి. దేవుని యందు ప్రియులారా, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ టు గివ్ అకౌంట్ ఆఫ్ యువర్ లైఫ్? సిద్ధపడదాం. ఇది మొదటి పాఠం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ పాఠం దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 16వ అధ్యాయం
3వ వచనం నుండి 8వ వచనం వరకు. కానీ అందులో ఆయన తనలో తాను ఇట్లా అనుకుంటున్నాడు, నేనేం చేయదును, నన్ను ఈ పదం నుండి తీసివేస్తారు, నేను అడుక్కోలేను, బయటికి వెళ్ళి పని చేయలేను, కనుక ఇలా చేస్తాను. రుణస్తులను పిలవడం, కన్సెషన్స్, రుణస్తులను పిలవడం, తగ్గించేయడం, వాళ్ళ దృష్టిలో మంచి వాళ్ళుగా ఉండడం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, 8వ వచనం చూడండి. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనును. యుక్తిగా ప్రవర్తించాడు అంటే ముందు చూపు కలిగిన జీవితం. మొదటి పాఠం ఏంటి? జవాబుదారీ జీవితం. చెప్పండి అందరూ. రెండవది ముందు చూపు కలిగిన జీవితం. చెప్పండి. ముందు చూపు కలిగిన జీవితం. ముందు చూపు కలిగినటువంటి జీవితం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ప్రభు మనందరిలో నాటాలి అనుకుంటున్నాడు, మనందరిలో ఉండాలని కోరుకుంటున్నాడు. వి ఆల్ మస్ట్ థింక్ ఆఫ్ అవర్ లైఫ్ నెక్స్ట్. ఈ జీవితం తర్వాత ఏంటి నా సంగతి, ఏంటి నా పరిస్థితి. కొంతమంది దుబాయ్, కువైట్, ఖత్తర్, సింగపూర్ లాగా వెళ్తుంటారు కదా. వాడు ఎక్కడ ఉంటుండగానే ఆ దేశంలో ఎక్కడ ఉండాలో ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడ నేను హాస్టల్లో ఉండాలా, ఫ్రెండ్ దగ్గర ఉండాలా, ఏ ప్లేస్, నివాస స్థలము ఈ భారతదేశంలో ఉంటుండగా, వింటున్నారు అందరూ, వెళ్తున్నటువంటి దేశంలో ఎక్కడ నివసించాలో, ఎక్కడ పని చేయాలో, ఎక్కడ తినాలో, ఏమి తినాలో ప్లాన్ చేసుకుని వెళ్తారు. లేదు గుడ్డిగా వెళ్ళిపోయాడు అనుకో, ఎక్కడ పడుకుంటాడు? రైల్వే స్టేషన్లోనో, బస్ స్టేషన్లోనో, ఏ ప్లాట్ఫామ్ల కింద పడుకోవాలి. దురదృష్టం ఏంటంటే ఆ దేశాలలో మన దేశంలాగా ఆ అవకాశాలు ఉండవేమో. దేవుని యందు ప్రియులారా, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడ నీ యొక్క పరిస్థితి ఏమిటో, నీ స్థితి ఏమిటో, నీ గతి ఏమిటో ముందుగానే ముందు చూపు కలిగి ఆలోచన చేయి అంటే ఈ ఉపమానం ద్వారా ప్రభు మనకు నేర్పుతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఒక గృహ నిర్వాహకుడు, ఒక కుయుక్తిపరుడు, ఒక దుర్మార్గుడు, ఒక అన్యాయముగా ధనార్జన చేసిన వాడు సైతం భవిష్యత్తు కొరకు సిద్ధపడినట్లుగా కథోలికులుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనందరం భవిష్యత్తు కొరకు, పరలోక జీవితం కొరకు, ఈ జీవితము మరణము తర్వాత జరిగే సంగతుల కొరకు ఆలోచన చేసి జీవించండి. ముందు చూపు కలిగి ఉండండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో మనం చూస్తున్న 1 నుంచి 13 వచనాలలో 10 మంది కన్యలు, అందులో 5 నీతిమంతులు, వివేకవతులు, మరొక 5 వివేకవతులు వారితో పాటు కాగడాలతో పాటు నూనెను తీసుకుని వెళ్ళారు. అవివేకవతులు కాగడాలు తీసుకుని వెళ్ళారు కానీ నూనెను తీసుకుని వెళ్ళలేదు. అది ముందు చూపు లేకుండా వాళ్ళు జీవించారు. ప్రభు వారిని ఖండించారు. అవివేకవతులారా, మందమతులారా, నా నుండి పొండు అని వారిని గెంటి వేశారు. దేవుని యందు ప్రియులారా, ఒక రాజుగారు తనకున్న ఆస్తిపాస్తుల మొత్తాన్ని కూడా దాన ధర్మాలు చేస్తున్నారట. చుట్టాలు బంధువులు వచ్చి, ఏం చేస్తున్నావు, నీకు మతిగాని పోయిందా, నీ తల్లిదండ్రులు, నీ పూర్వీకులు సంపాదించినది ఎందుకు దారాదత్తం చేసేస్తున్నావు అన్నారు. అతను అంటాడంట, నేను ఈ లోక జీవితంలో ఈ దాన ధర్మాలు చేస్తూ పరలోక జీవితంలో నివాస స్థలమును నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నాడంట. దేవుని యందు ప్రియులారా, we all must think of our life in the future. మరణము తరువాత నాకొక నివాస స్థలం ఉందా? ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించు, యూ కెనాట్ క్యారీ ఎ పెన్నీ, ఒక్క పైసా, ఒక్క రూపాయి నువ్వు తీసుకుని వెళ్ళలేవు. నువ్వు వదిలేయాల్సిందే, నువ్వు విడిచిపెట్టాల్సిందే.
చాలామంది గృహాలు కట్టుకుంటారు. గృహ నిర్మాణాలు ఎక్కువ జరుగుతాయంటే ఆల్మోస్ట్ 40, 50, 60 సంవత్సరాల వయసులో జీవితం అంతా పోరాటం చేసి రూపాయి సంపాదించి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటాం? నాట్ మెనీ ఇయర్స్, 10, 20, 30 మ్యాక్సిమం కదా. ఒక 10, 20, 30 ఈ రోజుల్లో రోజులు ఎలా గడుస్తున్నాయి? నడుస్తున్నాయా? దొర్లుతున్నాయా? పరిగెడుతున్నాయి, ఎగిరిపోతున్నాయి. రోజులు, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. నేను గమనిస్తూ ఉన్నానన్నమాట. ఇలా వచ్చిందంటే ఈ ఫస్ట్ వినాయక చవితి వస్తుంది, అది అయినంటనే దసరా, అది అయినంటనే దీపావళి, అయిన వెంటనే క్రిస్మస్. రాజమండ్రికి అసలు సెలవే లేదు. సంవత్సరం పొడవునా పండగలే. ఓకే, క్రిస్మస్ అయినట్టునే సంక్రాంతి. ఇంక పిల్లలు ఎక్కడ చదువుతారు? పిల్లలకు చదవడానికి లేదు, అవకాశం లేదు అసలు. సంక్రాంతి అయినంటనే మనకైతే తపస్సు కాలం, వాళ్ళకైతే శివరాత్రి. అది అయినంటనే మంచి ఎండలో బయటికి వెళ్ళలేం, కూర్చో లోపల. తర్వాత మంచి వర్షాలు బయటికి వెళ్ళలేం, కూర్చో లోపల. మళ్ళీ వినాయక చవితి వచ్చేసింది, సంవత్సరం అయిపోయింది. వెనక్కి తిరిగి చూసేసరికి రోజులు దొర్లుతున్నాయి, రోజులు ఎగిరిపోతున్నాయి, ఆవిరైపోతున్నాయి. మరి అటువంటి రోజుల్లో నీవు అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయింది ఇల్లు కట్టుకొని, ఈ ఇంటికి వచ్చి అప్పుడే 20 సంవత్సరాలు అయిపోయిందా? కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే జీవితాలు ఆవిరైపోతుండగా. బట్ ద లైఫ్ ఆఫ్టర్ యువర్ డెత్ ఈజ్ ఇటర్నల్. అక్కడ సంవత్సరాలు అయిపోతున్నాయి, లేదు అక్కడ సంవత్సరాలు అవ్వవు. నెలలు దొరలు అలాగే ఉండిపోతాయి, రోజులు దొరలు అలాగే ఉండిపోతాయి. ఇట్స్ ఇటర్నిటీ అంటారు. ఇటర్నిటీ. దేవుని దగ్గర సమయం ఉండదు, ఇంకా సమయమే సమయం. ఆయనకు ఒక్కరోజు 1000 సంవత్సరాలతో సమానం. 1000 రోజులు 1000 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానం అంటారు. అందుకే కనుక దెర్ ఇస్ నో టైం. అటువంటి జీవితంలో నీకు నివాస స్థలం లేకపోతే అయ్యో నీ అంత పేదవాడు ఇంకొకడు ఉండడు. ఈ లోకంలో నువ్వు 10 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకొని అక్కడ నీకు చిన్న నీడ కూడా లేకపోతే, పరలోక రాజ్యంలో చోటు లేకపోతే అయ్యో నాకు మనకు అనర్థం. ఇట్స్ వేస్ట్ ఆఫ్ లైఫ్, వేస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం వృధా ప్రయాస. అట్టర్లీ వీఆర్ ఫెయిల్యూర్స్ మాత్రమే కాదు, ఆ ఏడుపులు ఘోరం, ఆ శిక్ష ఘోరం, ఆ తీర్పు కఠినం, ఆ జీవితం భయంకరం. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని యందు ప్రియులారా, ఎండాకాలంలో మెట్లు దిగుతుంటే ఈ షెడ్ లేనప్పుడు కాళ్ళు కాలిపోయి అబ్బబ్బబ్బబ్బబ్బ డ్యాన్స్లు వేసి దిగిపోయేవాళ్ళు. ఓకే, కానీ ఇంత చిన్న వేడిని తట్టుకోలేం, నరకాన్ని తట్టుకోగలమా? క్రొవ్వు తిరిగించేటప్పుడు చిన్న కొవ్వు పడింది అనుకో, అబ్బా అని వెనక్కి తీసేస్తాం కదా. క్రొవ్వు పడితే తట్టుకోలేని శరీరం నరకాన్ని తట్టుకోగలదా? ముందు చూపు కలిగి ఉండండి సహోదరుడా, సహోదరి. థింక్ ఆఫ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ యువర్ డెత్. థింక్ ఆఫ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ యువర్ డెత్. జీసస్ అగైన్ అండ్ అగైన్ is stressing on this. Jesus is not a fool. యేసు ప్రభు ఊరకనే చెప్పడం లేదు. దైవ కుమారుడు నరకాన్ని చూశాడు. నీవు నేను అందులోకి వెళ్ళకూడదని ఇన్ని బాధలు పడ్డాడు. ఇన్ని బాధలు పడి ఇన్ని విషయాలు చెప్పినా నేను పట్టించుకోను అంటే నిన్నెవడో బాగు చేయలేడు. ముందు చూపు కలిగిన జీవితం కలిగి ఉండాలి. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. 3 రకాల జీవితాలు, 2 రకాల జీవితాలు మనం చూసాం. ఒకటి జవాబుదారీ జీవితం,
2 ముందు చూపు కలిగిన జీవితం. దేవుని యందు ప్రియుల ఆఖరిది నమ్మదగిన జీవితం. చెప్పండి అందరూ, నమ్మదగిన జీవితం. ఏ లైఫ్ దట్ ఈస్ ఫెయిత్ఫుల్, ఏ లైఫ్ దట్ ఈస్ ఫెయిత్ఫుల్ లైఫ్, విశ్వాస పాత్రమైన జీవితం, నమ్మదగిన జీవితం. స్వల్ప విషయముల యందు సీరియస్నెస్, స్వల్ప విషయముల యందు నమ్మకదనతనం ఉంటే గొప్ప విషయములు మనకు అప్పచెప్పబడతాయి. లూకా శుభవార్త 16వ అధ్యాయం 10వ వచనం. అందరు నా తర్వాత చెప్పండి. చెప్పన తర్వాత, స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోను నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయములలోను నమ్మదగని వాడుగా ఉండును. When you are not sincere today, you are not sincere tomorrow. When you are not sincere in small things, you are not going to be sincere in big things. చాలాసార్లు అంటారు, నేను జాంకాయ కదా దొంగతనం చేసింది. జాంకాయ, మామిడికాయ, లేదంటే బొబ్బాస్కాయ కాదు, దొంగతనం అండర్లైన్ చేసుకోవాలి. నేను రూపాయే కదా దొంగతనం చేసింది. రూపాయ, 100, 1000, 1,00,000 కాదు. వాట్ టు అండర్లైన్ ఈజ్ నాట్ ద అమౌంట్ ఆఫ్ మనీ. వాట్ టు అండర్లైన్ ద యాక్ట్, యువర్ యాక్ట్, నువ్వు చేసిన పని. ఒకరి దగ్గర 10 రూపాయలు తీసుకున్నావు, తిరిగి ఇవ్వలే, ఏమంటావు నువ్వు? 10 రూపాయలే కదా. నో, 10 రూపాయలు కూడా చిన్న విషయములలో శ్రద్ధ వహించేవాడు గొప్ప విషయాలు అప్పజెప్పబడతాయి. చిన్న చిన్న విషయాలలో శ్రద్ధ వహించని వాడు గొప్ప గొప్ప విషయాలలోనూ శ్రద్ధ వహించడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కంపెనీకి, ఒక ఫార్మా కంపెనీకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఒక 3 కుర్రవాళ్ళు వచ్చారు మేనేజర్ పోస్ట్కి. చాలా పెద్ద పోస్ట్ అది, గొప్ప శాలరీ, గొప్ప అమౌంట్ వాళ్ళు హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 3కి కూడా ఒక పరీక్ష పెట్టారు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, ఇది ఫార్మా కంపెనీ, లేదంటే ఫార్మా అంటే రైతులతో సంబంధించి, నాట్ మెడికల్, ఓకే, ఫార్మర్స్, వ్యవసాయంతో సంబంధించిందనమాట. సో 3కి కూడా 3 విత్తనాలు ఇచ్చారు. 3 విత్తనాలు ఇచ్చి ఒక మంచి పాట్ ఇచ్చారు. అందులో మంచి సాయిల్, మంచి మట్టిని పోశారు. కొన్ని విధానాలు చెప్పారు. ఇవన్నీ చేయండి, నెల రోజుల తర్వాత ఇది ఇన్ని మీటర్లు ఎదగాలి, పెరగాలి, ఓకే, ఇన్ని ఆకులు, ఇన్ని బ్రాంచెస్ రావాలి. అలాగొస్తే ఎవరు బాగా పెంచుతారో వాళ్ళకి ఒక పోస్ట్ ఇస్తాము అని చెప్పి పంపించారు. వీళ్ళు వెళ్ళారు. చూస్తే 15 రోజులు 20 రోజులు అయిపోయింది. మొక్క లేదు, ఏమీ లేదు, మట్టి మాత్రం కనిపిస్తుంది, విత్తనం లోపలే ఉంది. ఇది చచ్చిపోయినట్టున్నది, ఇది ఇంకా రాదేమో అని వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళు అన్నారంట, అది చచ్చిపోయి ఉంటుందా, మరి నీ ఉద్యోగం రావాలంటే సేమ్ అటువంటి విత్తనం కొని టక్కన వేసి, లేదా వేసేసి త్వరగా పెంచేయి, లేదా అంత మొక్క కొని ఇది తీసేసి ఆ మొక్కను అందులో పెట్టేయి, వాళ్ళకి తెలియదు కదా, పర్వాలేదులే అన్నారు. సరే అని చెప్పి అలా చేశారు. ఇక నెల రోజుల తర్వాత 3 మొక్కలు పట్టుకొని వస్తున్నారు. మొదటివాడు వచ్చాడు, ఇదిగోండి సార్, మీరు ఇచ్చింది చక్కగా నీళ్ళు పోసాను, మీరు చెప్పినవన్నీ చెప్పాను, మీరు చెప్పినట్టు కరెక్ట్గా ఇంత పొడవు పెరిగింది అన్నాడట. రెండోవాడు వచ్చాడు, నాది సేమ్ సార్ అన్నాడు. మూడోవాడు వచ్చాడు, ఆ ఎంటీ ఫ్లవర్ పాట్ పట్టుకొని వచ్చి, సార్ ఇందులో ఏమీ లేదు. ఎందుకు లేదు అని అడిగారు. ఏమో తెలియదు, మీరు ఇచ్చిన విత్తనం వేశాను, రోజు నీరు పోసాను, కానీ ఎందుకు ఎదగలేదో నాకైతే తెలియదు, ఐఎమ్ సారీ అన్నాడు. వెంటనే వాళ్ళు ఆ యొక్క పోస్ట్ ఆ వ్యక్తికి ఇస్తూ మిగతా వాళ్ళిద్దరిని బయటకు గెంటేశారంట. ఎందుకు మమ్మల్ని గెంటేశారు? వాడిది రాలేదు, మాది వచ్చింది కదా అంటే, అయ్యా
మీకు ఇచ్చిన విత్తనాలే కాదు, అది ప్లాస్టిక్ సీడ్. ప్లాస్టిక్ సీడ్ ఎలా వస్తుంది? మీరు ఇందులో గెలవడం కోసం అబద్ధాలాడి మోసం చేసి మీరు తెచ్చిన మొక్కలు. నిజానికి ఇది విత్తనమే కాదు చూడండి అని చెప్పి అదొక ప్లాస్టిక్ గింజ అనమాట, కవర్లో పెట్టారు అందులో. సో ఇది ఎట్టి పరిస్థితిలోని మొలకెత్తడానికి వీలే లేదు. మీ మొక్కలు ఎలా మొలకెత్తాయి అంటే మీరు మోసం చేయాలనుకున్నారు. ఈ చిన్న విషయంలో మీరు సిన్సియర్గా లేరు కనుక మీరు మా యొక్క కంపెనీలో పనిచేయడానికి ఏమాత్రం అర్హులు కాదు అని వాళ్ళని గెంటి వేశారండి దేవుని అంది. చిన్న విషయాలలో నిజాయితీ ఉన్నప్పుడే గొప్ప విషయాలు మనకు అప్పజెప్పబడతాయి. ఒక ఫాదర్ గారు ఇప్పుడు ఒక 25-30 సంవత్సరాల గురువు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ఎన్నో గొప్ప పనులు, మంచి పనులు చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఆయన మాకు ఒకానొక సందర్భంలో చెప్పినటువంటి మాట, 1980స్లో ఆయన ఫాదర్ ట్రైనింగ్ పొందుతున్నారట. 1980స్లో ఆయన గురువు అయింది 1990స్లో. ఒకరోజు ఒక సంవత్సరం ఒక ఫాదర్ గారి దగ్గర బ్రదర్గా పనిచేయాలి. దాన్ని ఎక్స్పోజర్ ప్రోగ్రామ్, రీజెన్సీ అంటారు. సంవత్సరం చివరిలో ఫాదర్ గారు లెటర్ రాస్తారు, రిమార్క్ రాస్తారు. ఇతను గుడ్ క్వాలిటీస్, బ్యాడ్ క్వాలిటీస్, గురువుగా పనికొస్తాడా, గురువుగా పనికి రాడా, రిపోర్ట్ రాయాలి. సో ఈ అబ్బాయి గురించి రిపోర్ట్ రాయడానికి ఏమీ తెలియలేదు ఫాదర్ గారికి. ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆ లాస్ట్ రోజు అనమాట. ఒక ఫాదర్ గారు పిలిచి, ఆ రోజుల్లో 10 రూపాయలు, 5 రూపాయల కాగితాలు ఉండేవి, కట్ట 5 రూపాయల కాగితాలు. సో 5 రూపాయల కాగితాలు ఒక 100 అంటే ఎంత? 500 అనుకుంటాను కదా. 500 రూపాయలు ఆ రోజుల్లో 500 అంటే ఇట్స్ బిగ్ అమౌంట్, లైక్ 50,000తో సమానం. 50,000తో సమానం. ఆ డబ్బులు అతనికి ఇచ్చి, ఇది పలానా షాపులో ఇచ్చేసిరా, ఎందుకైనా మంచిది, ఇచ్చినప్పుడు లెక్క పెట్టి ఇవ్వి అన్నారంట. సో షాపులో, సిమెంట్ షాపులో ఎందులో ఇవ్వడానికి వెళ్తే అక్కడ లెక్క పెట్టారు. లెక్క పెడితే ఎన్నున్నాయి? 100 500 కాగితాలకు బదులు 105 కాగితాలు ఉన్నాయంట. ఓకే, 5 కాగితాలు ఎక్స్ట్రా ఉన్నాయి. రెండోసారి లెక్క పెట్టారు, సేమ్ అంత ఉంది. ఫాదర్ గారు మరీ చెప్పారు, ఇది 100 అని చెప్పారు. ఇది 100 ఆయనకి ఇచ్చేది వచ్చేసే అన్నారు. మరీ ఫాదర్ గారు 100 అని చెప్పారు. ఇక్కడ చూస్తే 105 కాగితాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క బ్రదర్ గారికి పరీక్ష. ఆయనకి ఎలాగా తెలియదు, 100 అని 10 సార్లు చెప్పాడు కనుక ఈ 5 కాగితాలు నా జోలో పెట్టేసుకుంటే ఎవరికి తెలియదు కదా అనుకున్నాడు. కానీ ఎందుకో తెలియదు, కానీ ఆ అమౌంట్ ఇచ్చేసి వెనక్కి వచ్చి, ఫాదర్ గారండి, ఐ థింక్ బై మిస్టేక్ మీరు 5 కాగితాలు ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నారు, ఇదిగో తీసుకోండి అని ఇచ్చారంట. ఫాదర్ గారు సరే అక్కడ పెట్టేసి అని చెప్పి వెళ్ళిపోమన్నారు. వెంటనే రిపోర్ట్ రాసి పంపించేశారు. మరుసటి రోజు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆయన గురువు అయ్యాడు. గురువు అయిన రోజు ఆయన చెవిలో చెప్పారంట, ఆ రోజు నీకు ఎన్ని కాగితాలు ఇచ్చాను అన్నారట. ఆ రోజు మీరు 100 కాగితాలు 105 ఉన్నది. ఆ రోజు నువ్వు పరీక్షలో గెలిచావు. నేను కావాలనే నీకు 105 కాగితాలు ఇచ్చాను, కావాలనే 100 అని 10 సార్లు చెప్పాను, నిన్ను పరీక్షించాను, అందులో నువ్వు గెలిచావు అని చెప్పి ఆర్డినేషన్ అయిపోయిన రోజు చెప్పారంటే దేవుని యందు ప్రియులారా. ఆయన ఇప్పుడు సుమారు 25-30 సంవత్సరాల గురువు, గొప్ప ప్రసంగాలు చేస్తూ ఏ విచారణకి వెళ్ళినా గొప్పగా ఆయన విచారణ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. 5 కాగితాలే అతని జీవితాన్నే మార్చే కాగితాలు. దేవుని యందు ప్రియులారా, ఆ చిన్న విషయంలో ఆయన శ్రద్ధ వహించాడు కనుక ఇప్పుడు గొప్ప విషయాలు ఆయనకు అప్పచెప్పబడుతున్నాయి. మన జీవితంలో కూడా చిన్న విషయాలలో దేవునికి, పరులకు నమ్మదగిన వారిగా ఉందాం. ప్రభు మనకు ఆత్మీయమైన గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని నింపుతారు. 3 విషయాలు నీ జీవితానికి లెక్క అప్పచెప్పాలి. జవాబుదారీ జీవితం. రెండవది, ముందు చూపు కలిగి జీవించాలి. పరలోకములో నా పరిస్థితి ఏంటి, మోక్షమా నరకమా? పుణ్యాన్ని ఆర్జించుకోవాలి, ధనాన్ని మాత్రం కాదు తెలుసుకోవాలి. మూడవది, నమ్మదగిన జీవితం. దేవునికి, పరులకు విశ్వాసపాత్రులుగా జీవించాలి. ప్రభు అయిన దేవుడు అటువంటి జీవిత వరము, భాగ్యము మనందరికీ ఇవ్వాలని, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుందాం.
పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.